వెజిటేరియన్స్ కి బగారా రైస్ లోకి ద బెస్ట్ కాంబినేషన్ అయిన దొండకాయ మసాలా కర్రీని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చిన్న బాండీ పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు వేరుశనగ పప్పు వేసి వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దొండకాయని ఇలా 4 పార్ట్స్ లా కట్ చేసి మసాలా కోసం మిక్సీ జార్లోకి ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క, మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసి పొడి మిక్సీ పట్టిన తర్వాత అందులోనే ఆనియన్స్, టొమాటో వేసి కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి ఒక 50% మగ్గేలాగా ఫ్రై చేయాలి. అలా ఒక 50% మగ్గిన తర్వాత ఆ దొండకాయని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం మగ్గనివ్వాలి. అలా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వండి. ఒక 4 విజిల్స్ వచ్చాక మనకి ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఇది వెజిటేరియన్స్ కి బగారా రైస్ లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది.